సంతోషం ఇంత మాత్రం వచ్చారు. బాగుండాలి అంటే ప్రతి ఒక్క శాఖ అన్ని డెవలప్మెంట్ అవసరం అండి. సో మా పిలుపుని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా తాడిపత్రి పైన అభిమానం ఉంటేనే విచ్చేశారు. మా మార్కెట్ యార్డ్ కమిటీ తరపు నుండి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. సో మీరు సలహాలు ఇస్తే దాన్ని బట్టి మార్కెట్ యార్డ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మున్సిపాలిటీ ఏ విధంగా అయితే నెంబర్ 1 ఉందో అది ఒక్కటే కాదండి, తాడిపత్రి అంటేనే అన్నింటిలోనే నెంబర్ 1 ఉండాలి అనేదే మన ప్రభాకర్ రెడ్డి గారి ఆశయం, మనందరి ఆశయం కూడా. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ట్రేడర్స్ ముందుగా మేము మాట్లాడడం కంటే, ఎందుకంటే మేము కూడా కొత్త తెలుసుకోవాలి. సో మీలో ట్రేడర్స్ వచ్చి మీ సలహాలు సూచనలు ఇవ్వాలండి. తర్వాత ఇక్కడ ఏంటి పాయింట్స్ అనేది మేము మాట్లాడతాం. ట్రేడర్స్ని ఇన్వైట్ చేస్తున్నాను. సో మీరు వచ్చి చెప్తే బాగుంటుంది. చూస్తే చాలా ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇది మన ఇంట్లో ఫ్యామిలీని విభేదితో పోతా ఉంటే దాన్ని ఎలా పైకి తీసుకురావాలి అని కోరిక ప్రతి ఫ్యామిలీలో నంబర్స్ అంతా కలిసి ఎలా ముందుకు తీసుకెళ్ళాలో. మన మార్కెట్ యార్డ్లో 72 షాపులు ఉన్నాయి. ఈ షాపులు అందరూ కలిసి యూనిట్గా మాట్లాడి మేడకాటికి సపోర్ట్ ఇచ్చి ఏ రకంగా ఈ లోటును భర్తీ చేసి మన మార్కెట్ను ముందుకు తీసుకెళ్ళి నంబర్ 1 ప్లేస్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సహకరిస్తారు. కనుక అందరం ఆలోచించుకొని దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకోవాలని ఒక కార్యాచరణ రూపొందించుకొని, కాకపోతే మధ్యలో ఒకసారి మీటింగ్ పెట్టుకొని కూడా దీని మీద అవగాహన కలిగించుకుంటే బాగుంటుందని మాకు. రైతుకి రావాలంటే ఆడిపోతే నాకు జరుగుతుంది, ఆడిపోతే నాకు ఈ సుఖాలు వస్తాయి అనేది కావాలి. అది ఏం చేయాలి సార్? మెయిన్గా సార్ మార్కెట్ యార్డ్కి ఫార్మర్ వస్తే అతనికి హెచ్చు ప్రైజ్ మనం కల్పించాలి. దాంట్లో మార్కెట్ ఫీ, రెంట్స్, లైసెన్స్ ఫీ, లేట్ ఫీ, ఫార్మ్స్, సెక్యూరిటీ డిపాజిట్, రికవరీస్ మన శాలరీలో ఉండే రికవరీ కలుపుకోండి సార్. కోటి ఉండదు సార్. ఇది లైసెన్స్ ఫీ ఇస్తాం సార్. లైసెన్స్ ఫీలు ఇచ్చినప్పుడు అది కాస్ట్ ఆఫ్ అప్లికేషన్. సార్ కోటి 3,08,390 రూపాయలు. ఈ మంత్ సార్ 21st October 2025. దాంట్లో 10 lakhs సార్. ఏప్రిల్ నుంచి October 21st 2025 సార్ 98,57,848. అవును సార్, టోటల్ ఇవ్వండి సార్. 4 lakhs అది మార్కెటింగ్ అయితే 4 lakhs. అందరికీ నమస్కారం అండి. నేను మీ భూమా నాగరాగిని, తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ని. నూతనంగా కమిటీ ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ మేము ఇక్కడ ట్రేడర్స్ అందరినీ ఇన్వైట్ చేసి మీటింగ్ పెట్టడం జరిగిందండి. దాని ద్వారా ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, మేము ఏం కల్పించగలము అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రేడర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. మేము బల్లగుద్ది చెప్తున్నామండి, రైతుల పక్షపాతులం, రైతులు బాగుండాలి, దయచేసి రండి, యార్డుకి రండి, ఇది మనది, మనం అభివృద్ధి, మన యార్డ్ అభివృద్ధి అవ్వాలంటే రైతులు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి. దయచేసి రైతులందరూ కూడా ఇక్కడ యార్డుకి వచ్చి ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోండి, అందరం కలిసి దీన్ని అభివృద్ధి చేద్దాము. అలాగే రైతులు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఏం సదుపాయాలు కావాలో
డెఫినెట్గా మేము ఏర్పాటు చేస్తాము. మీరు ముందుకు వస్తేనే కదా మాకు తెలుస్తుంది. అది ఎక్కడెక్కడో బయటే మీరు దాన్ని ఉత్పత్తి అన్నీ అమ్ముకుంటే ఇక్కడ యార్డ్కి సంబంధం లేకోకుండా మన బాంధవ్యం లేకోకుండా ఉంటే ఎలా అభివృద్ధి చేస్తాం? దయచేసి ప్రతి ఒక్కరికి, రైతులకి, ట్రేడర్స్కి ఇదే మా ఆహ్వానం. రండి, మన యార్డ్ని అభివృద్ధి చేద్దాం.